గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముంజంజ. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తేలని ఫలితం కొనసాగుతున్న రెండవ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు. మల్లన్న గెలుపుకు అవకాశాలు ఉన్నాయంటున్న విశ్లేషకులు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నిందలు. అధికారులపై ఆరోపణలు అబద్ధం. తీన్మార్ మల్లన్న 100 కోట్లు పెట్టి అక్రమంగా గెలవాలని చూశారని ఫైర్. ఈయనకు జర్నలిస్ట్గా చేసుకోకుండా ఇప్పుడు జర్నలిస్ట్ ముసుగులో వచ్చి మళ్ళీ ఇవన్నీ పనులు మళ్ళీ ఈయన పైసలు ఇడికెళ్ళి వచ్చినాయి ప్రచారం నేను మొత్తం రాసిస్తా నాది ఏం లేదు నాకు అంగిలాగే ఉంది అని చెప్పేసి చెప్పుకొని తిరగడం అన్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో నవీన్కు ఏమో నాకైతే తెలియదు. కానీ పిడుగులు పడి 9 మంది మృతి. మెదక్ జిల్లాలో 3, నిర్మల్ జిల్లాలో 2 దుర్మరణం. ఆదిలాబాద్లో భార్యాభర్తల మృతి. నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాలో 1 చొప్పున మరణం. ఋతుపవనాలు యాక్టివ్. 1-2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ. రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వర్షాలు అయితే వస్తాయట. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పింది 1-2-3 రోజులలో. ఎందుకంటే రేపు మృగశిర కార్తె. ఆ మృగశిర కార్తె తర్వాత ఖచ్చితంగా ఋతుపవనాలు అయితే వస్తాయి. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు, వస్తాయని చెప్తున్నారు అధికారులు. మా నుంచి హేమ సస్పెన్షన్. డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ కావడంతోనే ఈ నిర్ణయం అన్న అసోసియేషన్. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ. ఈ బుద్ధి లేని పనులు ఫస్ట్ సినిమా యాక్టర్స్ చేస్తారు అనొద్దు. ఒక్కరు చేసి మొత్తం ఉన్న ఒక్క బర్రె మడుగులబడి ఉన్న బలరకు పూసినట్టు ఇట్లాంటి పనులు చేయడానికి సిగ్గు శరమేమని ఉండాలి. ఇంకో ఆడ వ్యక్తివై మహిళవై ఉండి ఇలాంటి పనులు చేస్తానికి బుద్ధి ఉండాలి హేమనికి. ఇట్లాంటి వాళ్ళని కూడా రేవంత్ అన్నను డ్రగ్స్ అన్నావు కదా, ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళని జైలు వేయండి. కఠిన కారాగార శిక్షలు వేస్తే తప్ప వీళ్ళు బయటకు రారు. అటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళీ ఇంకా ఆ తప్పుని ఎవరైనా చేయడానికి కూడా భయపడేటట్టుగా శిక్షలు ఉండాలి. అట్లా శిక్షలు వేస్తేనే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇలా ఆ చిన్న పిల్లాడట మొత్తం చెయ్యి మెడ కోసుకొని రక్తం కింద వస్తుంటే ఆనందం తోటి ఎగురుతున్నాడట. అంటే వాడు మత్తులు ఉన్నాడు. ఆ మత్తు అనేది దిగే వరకు మనిషి నీ కంట్రోల్ కాడన్నట్టు. దాన్నే డ్రగ్ అంటారు. చదువుకున్న వాళ్ళకు ఓటెయ్యరాలే. గ్రాడ్యుయేట్ బైపోల్లో 25,877 ఓట్లు చెల్లెలే. మొదటి ప్రయారిటీ ఓట్లపై తీవ్ర ప్రభావం. బ్యాలెట్ పేపర్లపై చిత్ర విచిత్రాల రాతలు. రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏమంటారు చూడు, తెలంగాణలో సామెత ఉంటే చదువుకున్నోని కంటే సాకలోడు నయం అన్నట్టు ఎట్లున్నారంటే చదువుకున్న వాళ్ళకు కూడా ఓటేయరాలేదట. చదువుకున్న వాళ్ళు కూడా ఓటేయరాలేదు అని అంటే ఇక దీనికి ఎక్కువ చెప్తే కూడా నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే బాగుండదు కూడా, చెప్పలేను. సో ఆదాము దిశ ఎట్లేసిరంటే తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. ఏపీ తెలంగాణ అభివృద్ధిలో పోటీ పడాలి. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.